ఇవాల్టి వీడియోలో మాకు వచ్చిన ఫస్ట్ ఆన్లైన్ ఆర్డర్ మీతో షేర్ చేస్తున్నామండి. 2 కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజులు అలాగే 2 మగ్గం వర్క్ బ్లౌజులు అనేవి మదర్ అండ్ డాటర్ కాంబినేషన్లో స్టిచ్చింగ్ చేయించుకున్నారు. సో ఇవి వచ్చేసి సౌజన్య గారు హైదరాబాద్ నుంచి అయితే మనకి పార్సిల్ వేశారు. ఇక్కడ స్టిచ్చింగ్ మొత్తం అయిపోయాక డిస్పాచ్ అయితే చేస్తున్నాము. ఇక్కడ సర్ప్రైజ్గా వాళ్ళకి మగ్గం వర్క్ బెల్ట్ అనేది మేము ప్రజెంట్ చేస్తున్నాము. యూజువల్గా అయితే 20,000 అబౌవ్ స్టిచ్చింగ్ చేయించుకున్న వాళ్ళకి మగ్గం వర్క్ బెల్ట్ అనేది ఫ్రీగా ఇస్తాము. అలాగే కంప్యూటర్ వర్క్లో కూడా 10,000 కానీ 6,000 అలా చేయించుకున్న వాళ్ళకి మాత్రమే మేము మగ్గం వర్క్ బెల్ట్స్ అనేవి ఇస్తాము. స్టార్టింగ్ నుంచి ప్రాసెస్ చూసేద్దాం. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీ సాయి డిజైనర్స్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ పార్సిల్ అయితే ఇలా పంపించారు మాకు. నెక్స్ట్ ఓపెన్ చేసేద్దాం ఎలా ఉందనేది. ఇక్కడ ఓపెన్ చేస్తున్నాము. మనకి ఇక్కడ బ్లౌజ్ పీస్ అనేవి కొన్ని పంపించారు, కొన్ని సపరేట్గా పట్టు క్లాత్ తీసుకొని దానిపైన అయితే మనం వర్క్ అనేది వేసాము. సో మనకి ఇక్కడ ఆది బ్లౌజ్ ఇచ్చారు, అలాగే ఇక్కడ ఒక పట్టు ముక్క, అలాగే ఇది వచ్చేసి మరొకటి, ఇలా 3 పీసెస్ మొత్తం పంపించారనమాట. సో ఇది శాంపుల్కి పౌచంగ్ పంపించారు పాప కోసం అని చెప్పి, కలర్ కాంబినేషన్స్ మగ్గం వర్క్ చేయించడానికి. సో ఫస్ట్ అయితే పాపది చూసేద్దాము. మనకి ఇక్కడ టెజల్స్ కూడా మగ్గం వర్క్లో కాకుండా కంప్యూటర్ వర్క్లో అయితే ఇచ్చామన్నమాట. టెజల్స్కి మీరు మెన్షన్ చేయాలండి. సో మగ్గం వర్క్ కావాలి. ఇలా టెజల్స్ కోసం మీరు ఎక్స్ట్రా అయితే పే చేయాల్సి ఉంటుందండి, మగ్గం వర్క్ అయినా కంప్యూటర్ వర్క్ అయినా సరే. సో ఇక్కడ ఈ వర్క్ అనేది చాలా నీట్గా ఉంది. హ్యాండ్కి బోర్డర్లో లాగా ఇచ్చాము. అలాగే బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ అనేది నెక్ లైన్ చుట్టూ కట్ వర్క్ వస్తుందండి. హ్యాండ్ వచ్చేసి మంచి పఫీ స్లీవ్స్ లాగా వస్తాయి. సో వర్క్ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఎలా ఉందో మీకు చూపిస్తున్నామండి. ఇక్కడ కట్ బీడ్స్ యూజ్ చేసాము, స్ప్రింగ్ యూజ్ చేసాము. ఇక్కడ శారీ 2 తీసుకుని ఒకటి ఏమో మదర్, ఒకటి డాటర్కి లంగా కుట్టించి మనకు పౌచింగ్ అయితే పంపించారు. సో దాన్ని బేస్ చేసుకొని పట్టు క్లాత్ తీసుకొని థ్రెడ్స్ కోసం అనేది పంపించారనమాట, ఐడియా కోసం. సో ఇక్కడ హ్యాండ్స్, ఫ్రంట్ నెక్ అనేది బ్యాలెన్స్ ఉందండి. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత పిక్స్ అనేది మీకు యాడ్ చేస్తున్నాను చూడండి. బ్యాక్ నెక్ అనేది కట్ వర్క్ తగ్గింది, తర్వాత మేమైతే ఇలా కవర్ చేసాము మగ్గం వర్క్తో. సో ఇక్కడ బుటీస్ అనేవి చూడండి. నెక్స్ట్ మదర్ అనేది చూసేద్దాం, బ్లౌజ్ వర్క్ అనేది. సో వర్క్స్ అనేవి తనే సెలెక్ట్ చేసుకున్నారండి, మనమైతే డిజైన్స్ పంపించాము. సో కస్టమర్ ఎలా కావాలనుకుంటే అలా అయితే స్టిచ్ చేస్తాము. హ్యాండ్కి వచ్చేసి హైలైట్ చేసాము. సో ఇది వర్క్ ప్రోగ్రెస్లో ఉన్నప్పుడు ఎలా ఉందో మీతో షేర్ చేస్తామండి ఇప్పుడు. సో ఇక్కడ బ్యాక్ నెక్ అనేది స్టిచ్ చేస్తున్నారు. ఇక్కడ రెయిన్బో కుందన్స్ అనేవి అంటించాము. అలాగే బీడ్స్ వాడాము, వైట్ బీడ్స్, గోల్డ్ బీడ్స్ వాడాము. శారీలో వచ్చిన కలర్స్ ఉంటాయి కదా, మనకి పంపించారు కదా బ్లౌజ్ పీస్, దాంట్లో వచ్చిన కలర్స్ అయితే వాడాము. ఇక్కడ హ్యాండ్ అనేది ఫిట్టింగ్ చేశారు. ఒకటేసారి ఫిట్టింగ్ అయిపోతుంది మగ్గం వర్క్లో. సో ఇక్కడ మనం ఈ ఫ్లవర్ బుటీస్లో బోర్డర్లో ఉన్నదాన్ని ఎలా హైలైట్ చేసామో చూడండి, చాలా నీట్గా, ఎంత డీటెయిలింగ్గా అయితే మేము అవుట్లైన్ ఎలా ఇచ్చామో చూడండి. ఇక్కడ బీడ్స్, రెయిన్బో కుందన్స్ పైన బోర్డర్లో ఇలా అయితే ఇక్కడ చూపిస్తున్నాం చూడండి. రెయిన్బో కుందన్స్లో డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. ఇది వచ్చేసి మనకి డ్రాప్ షేప్, చిన్ని కుందన్స్, వాటిలో సైజెస్ ఉంటాయి. అలాగే మనం శారీలో కలర్స్ ఉంటాయి కదా, సో అవి అయితే తీసుకున్నాము. ఇక్కడ బీడ్స్, వైట్ బీడ్స్, గోల్డ్ బీడ్స్, వైట్ బీడ్స్. ఇక్కడ చూడండి ఒక గోల్డ్ బీడ్, వైట్ బీడ్ యూజ్ చేసాము. ఈ ఫ్లవర్ కూడా చాలా లావుగా వచ్చింది, నెక్ షేప్ పాట్ షేప్ లాగా కొంచెం వచ్చింది. అలాగే బుటీస్లో మనం బాదం షేప్ ఇచ్చి అవుట్లైన్ ఇచ్చాము. ఇక్కడ ఒక బీడ్ చాలా చిన్నగా ఉంటుంది, సూది మగ్గం వర్క్ సూది ఉంటుంది కదా. సో దాంతో చాలా కష్టం అండి, ఎంత టైం టేకింగ్ ప్రాసెస్. ఒక పూస వైట్ కలర్ ఎక్కించుకోవాలి, అలాగే ఒక పూస గోల్డ్ కలర్ ఎక్కించుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్నాం కదా. సో ఒక చోట నార్మల్ బీడ్స్ ఉంటాయి, నార్మల్ సింగిల్ లైన్ బీడ్స్ ఉన్నప్పుడు ప్రాబ్లమే ఉండదండి. ఇలా అంటూ ఉంటే ఆ సూదిలోకి ఎక్కుతూ ఉంటాయి. ఇది మీరు చూపించాం కదా, సో ఇలా ఎక్కుతాయి. సో వీటితో ఇలా సింగిల్ లైన్ చేసేటప్పుడు ఈజీ అండి, ఇలా డబల్ చేసేటప్పుడు మాత్రం టఫ్గా ఉంటుంది. నెక్స్ట్ మీకు పిక్స్ యాడ్ చేస్తున్నాం చూడండి, స్టిచ్చింగ్ కూడా అయిపోయిన తర్వాత. ఈ పువ్వు చూడండి ఎంత లావుగా అయితే వచ్చిందో. నెక్స్ట్ మనం తర్వాత కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అయితే చూసేద్దాము. ఫస్ట్ పాపది చూడండి, మన ఫ్రెండ్స్ వచ్చేసి కఫ్స్ ఇచ్చాము. అలాగే నెక్ లైన్ చుట్టూరా ఇది హౌస్ షేప్లో వస్తుంది డిజైన్, మంచి ఫ్లోరల్ డిజైన్ అండి. అలాగే బుటీస్ వచ్చేసి మగ్గం బుటీస్ లాగా వస్తాయి, చాలా బాగుంది కదా ఈ డిజైన్. ఇక్కడ వచ్చేసి మనం థ్రెడ్ పైపింగ్ అయితే ఇచ్చాము లైన్లో, అలాగే దీనికి బుటీస్ కూడా ఇలా అయితే ఇచ్చాము కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ డిజైన్కి. హ్యాండ్కి వచ్చేసి ఇలా వస్తుంది.
ఎల్బో లెంత్ హ్యాండ్స్ వస్తాయి. సో ఈ వర్క్ అనేది చూసేద్దాం. ఇప్పుడు మనం థ్రెడ్ పైపింగ్ వేసామని చెప్పాం కదా, ఇదిగోండి థ్రెడ్ పైపింగ్ మనం మగ్గం వర్క్లో వాడతాము, అలాగే పైపింగ్ కోసం అని యూజ్ చేస్తాం కదా. సో అదే థ్రెడ్ అనేది ఇలా థ్రెడ్ పైపింగ్ అనేది ఇచ్చాము. చాలా బాగుంటుంది డిజైన్. ఇంకా చాలా వాటికి థ్రెడ్ పైపింగ్ అనేది యూజ్ చేస్తున్నాము. సో ఆ డిజైన్స్ కూడా ఫర్దర్ అప్కమింగ్గా వచ్చే వీడియోస్లో అయితే మీకు అప్లోడ్ చేస్తాము. ఇక్కడ చూడండి హౌస్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. బ్యాక్ నెక్ చూడండి, అలాగే బోర్డర్లో మనం నడుము దగ్గర పైపింగ్ సిల్వర్ కలర్ ఇచ్చాము. టెజల్స్ వచ్చేసి ఫస్ట్ 2 లేయర్స్ ఇచ్చామండి. తర్వాత అయితే అడిగారు మాకు టెజల్స్ కావాలని. ఆ తర్వాత అయితే మేము చెప్పామన్నమాట టెజల్స్ కోసం అయితే ఎక్స్ట్రా ఛార్జ్ పడుతుందంటే, సో పర్లేదు వేయండి అన్నారు. సో అందుకోసమని చెప్తున్నామండి. సో టెజల్స్ వేయించుకోవాలనుకుంటే ఎక్స్ట్రా ఛార్జ్ పడుతుందన్నమాట. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ కట్ వస్తుంది. హ్యాండ్ కూడా చూడండి నీట్గా ఎంత బాగుందో వర్క్ అనేది. ఇది ఓవరాల్గా ఈ బ్లౌజ్ అనమాట. సో ఇక్కడ బ్యాక్ నెక్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా క్లిప్స్ అనేది ఇక్కడ యాడ్ చేసాము చూడండి. ఇక్కడ నెక్ లైన్ చుట్టూ థ్రెడ్ పైపింగ్ అనేది ఇచ్చాము. ఇలా థ్రెడ్ పైపింగ్ ఇవ్వటం వల్ల చాలా బాగుంటుంది, మంచిగా ఎంబోజ్ అవుతుంది డిజైన్. ఫ్రంట్ నెక్ అయిపోయింది. సో ఈ క్లిప్ అనేది ఇప్పుడు యాడ్ చేసామండి. తర్వాత నెక్స్ట్ బ్లౌజ్ అనేది చూసేద్దాము. ఇక్కడ పిక్స్ యాడ్ చేస్తున్నాం చూడండి. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, అలాగే హ్యాండ్స్ చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్. నెక్స్ట్ బుటీస్ అనేది ఇలా వచ్చాము. ఆ తర్వాత మనం మదర్ది ఫైనల్ బ్లౌజ్ అనమాట. సో బ్యాక్ నెక్ అలాగే ఫ్రంట్ నెక్ ఓన్లీ ఇలానే మనం బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ మాత్రమే డిజైన్ అయితే ఇచ్చాము. హ్యాండ్కి బోర్డర్ వచ్చింది కదా, బోర్డర్ మీద వేస్తే అంత బాగోదండి. సో ఈ డిజైన్ అనేది ఎలా చేసామో మీకు షేర్ చేస్తామండి ఇప్పుడు క్లిప్పింగ్స్ అనేవి. ఇక్కడ మనం డిజైన్లో శారీలో వచ్చిన కలర్ సేమ్ 2 బ్లౌజెస్కి సేమ్ కలర్ అనమాట థ్రెడ్స్. ఇక్కడ ఒక డిజైన్ మనకి బోర్డర్లో ఇక్కడ డిజైన్ అనేది ఇలా ఉంది, లీఫ్ ప్యాటర్న్ ఫ్లవర్ సేమ్ దానికి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేలాగైతే మనం సెలెక్ట్ చేసాము ఈ డిజైన్. ఇక్కడ లీవ్స్ ఇలా ఫ్లవర్స్ వచ్చాయి చూడండి, సేమ్ ఈ ఫ్లవర్ లాగే ఉంది డిజైన్. ఇప్పుడు చూపిస్తున్నాం కదా 3 పెటల్స్ లాగా వచ్చాయి. సో ఇక్కడ సిల్వర్ జరీ యూజ్ చేసాము, అలాగే కలర్ అనేది శారీలో వచ్చింది కదా, సో అదైతే యూజ్ చేసాము. అలాగే కుందన్స్ కూడా అంటించాము, సిల్వర్ కలర్ మల్టీ కలర్ కుందన్స్ అనేవి అంటించాము. ఫ్రంట్ నెక్ కూడా సేమ్ బ్యాక్ నెక్ లైన్ చుట్టూరా ఏం వర్క్ వస్తుందో అదే వర్క్ వస్తుందండి. ఓన్లీ బ్యాక్ అండ్ ఫ్రంట్ వర్క్ అనేది ఈ బ్లౌజ్కి డిజైన్ చేసాము. సో ఈ 2 చూసేయండి, సేమ్ కలర్ థ్రెడ్స్తో మదర్కి డాటర్కి సేమ్ అనమాట. సో ఇవి 2 కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజులు, అలాగే ఇవి 2 మగ్గం వర్క్ బ్లౌజులు మేము డిజైన్ చేసినవి. ఇక్కడ కట్ వర్క్ వస్తుంది పాపకి, అలాగే బ్యాక్ నెక్ ఇలా. నెక్స్ట్ వచ్చేసి మదర్కి ఇలా. ఇది వచ్చేసి చాలా ఓల్డ్ వర్క్ అండి. సో ఇవన్నమాట ఈ 4 బ్లౌజెస్ అనేవి మేము స్టిచ్ చేసినవి. సో ఇక్కడ పిక్స్ అనేది యాడ్ చేస్తున్నాము సెకండ్ది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ది. మీరు కూడా మా దగ్గర స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. ఇక్కడ మగ్గం వర్క్ బెల్ట్ అనేది గిఫ్ట్గా ఇచ్చామని చెప్పాం కదా, సో చూడండి ఎలా ఉందో. మంచిగా చెల్లా పువ్వు ఇచ్చాము, అలాగే ఇక్కడ లేస్ కుట్టేసామండి కింద బీడ్స్ కోసం. మా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందువల్ల మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో మీరు మిస్ అవ్వకుండా మా వీడియోస్ని చూడొచ్చు. మీరు మాకేమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే టైలరింగ్ వీడియోస్ ఏమైనా కావాలన్నా కానీ కమెంట్ చేయండి. మా వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మరొకసారి చెప్తున్నాము, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా మంచి వీడియోస్ అయితే మిస్ అవుతారు. సో అలా ఉండకుండా ఉండాలంటే ఖచ్చితంగా మా ఛానల్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.